హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శాంతి. వెల్కమ్ టు కేఎస్కే హోమ్. మనలో చాలామంది అనేక రకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు ఊడిపోవడం, తెల్లబడిపోవడం, డాండ్రఫ్, జుట్టు చిట్లిపోవడం, ఇలా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి. ఇవి తగ్గించుకోవడం కోసం మార్కెట్లో ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల ప్రయోజనం కంటే కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈరోజు నేను మీకు ఒక ఇంటి చిట్కాని చూపించబోతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే ఈ రెమెడీ వాడటం వల్ల మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్ట్రాంగ్గా, లాంగ్గా తయారవుతుంది. ఇది కేవలం హెయిర్కి మాత్రమే కాదండి, మీ స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి, దాన్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారా? మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఆ రెమెడీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ఈ రెమెడీ కోసం మనకు కావాల్సిన ముఖ్యమైన పదార్థం అలోవెరా. అవునండి, తెలుగులో కలబంద అంటాం కదా. మనకు ఈ కలబంద అనేది ఈ రెమెడీకి మెయిన్ అన్నమాట. కలబంద మన శరీరానికి అలాగే మన జుట్టుకి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని మనం చాలా పుస్తకాల్లో చదివే ఉంటాం. అయితే ఇది చిగురుగా ఉంటుంది కాబట్టి మన స్కిన్కి అప్లై చేసుకోవాలన్నా, హెయిర్కి అప్లై చేసుకోవాలన్నా కూడా చాలా మంది అంతగా ఇష్టపడరు. అందుకే ఈరోజు నేను మీకు హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. అదే అలోవెరా హెయిర్ ఆయిల్. ఇది మన జుట్టుకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అలోవెరా ఆయిల్ అనేది మన జుట్టుకి చాలా కండిషనర్లా పనిచేస్తుందండి. అలాగే కలబందలో సహజ సిద్ధమైన పోషకాలుంటాయి. ఇది మీ జుట్టును హైడ్రేట్గా ఉంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. కలబంద అనేది మన ఇంట్లోనే పెంచుకోవచ్చండి. నీరు ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా, ఎటువంటి వాతావరణంలో అయినా ఇట్టే పెరిగిపోతుంది ఈ కలబంద. మా ఇంట్లో అయితే కలబంద చాలా బాగా పెరుగుతుందండి. మేము దాన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ రెమెడీ కోసం మనం 3 లేదా 4 కలబంద కొమ్మలను తీసుకోవాలి. కలబంద మీద ఇలా తెల్లని గుర్తులున్నవి దొరికితే చాలా మంచిదండి. ఒకవేళ లేకపోతే మీకు అందుబాటులో ఏ కలబంద ఉంటే ఆ కలబంద కొమ్మలను తీసుకోండి. కలబంద కొమ్మలను కత్తిరించి తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడవండి. కలబంద ఆయిల్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. అయితే ఇప్పుడు అన్నీ మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటున్నాయి. కానీ మనంతట మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో మంచిది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకోం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం కలబందలో ఉన్న గుజ్జును తీసివేయాలి. ఇది ఎలా తీయాలో చూడండి. మీరు నెమ్మదిగా ఒక చిన్న చాకును తీసుకుని కలబంద మీద ఉన్న ముళ్ళు లాంటివి కత్తిరించండి. తరువాత నెమ్మదిగా వెనుక భాగంలో గట్టిగా పట్టుకుని చాకుతో ఆ గుజ్జు మొత్తం ఒక గిన్నెలోకి తీయండి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ గుజ్జుతోనే హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవాలండి. అయితే ఇప్పుడు తీసుకున్న ఈ గుజ్జును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల నూనె అనేది చాలా బాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన కలబంద, అలాగే నేనైతే ఈ రెమెడీకి కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే జుట్టు పోషకాలతో నిండి ఉండాలి అంటే ఖచ్చితంగా కొబ్బరి నూనె అనేది మనం తీసుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలలో దీనిని బాగా వాడతారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే దీన్ని తినడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే వంటల్లో అవి వాడుతూ ఉంటారు కదండి. అందువల్లే దక్షిణాదిలో ఉండే వాళ్ళ చర్మం మృదువుగా, జుట్టు నల్లగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు కూడా తీసుకుంటున్నానండి. నల్ల మిరియాలు అనేవి ఈ హెయిర్ ఆయిల్లో చాలా పెద్ద పాత్రను పోషిస్తాయి. జుట్టులో ఎక్కడైనా కొంచెం ఫంగస్ లేదా చుండ్రు ఉంటే అప్పుడు ఈ నల్ల మిరియాలు వాటిని మొత్తంగా తుడిచేస్తాయి. కొన్ని నల్ల మిరియాలను ఈ నూనెలో కలుపుకోవాలి. దీనివల్ల ఫంగస్ అనేది అస్సలు రావడం జరగదండి. కాబట్టి మనం ఈ హెయిర్ ఆయిల్లో మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. మనకు కలబంద గుజ్జు ఒక బౌల్ వస్తే అదే బౌల్తో కొబ్బరి నూనె అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఆ తర్వాత ఇనుప కడాయిని తీసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఇనుప కడాయి వాడితే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీ దగ్గరున్న కడాయిలో ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోండి. కడాయిలో ముందుగా 1 స్పూన్ మిరియాలు వేసి తర్వాత అందులో 1 కప్పు కొబ్బరి నూనె వేయండి. నాకైతే ఈ కలబంద గుజ్జు 1 కప్పు వచ్చిందండి. ఈ కప్పుకి సమానంగా నేను 1 కప్పు కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి నూనె అలాగే ఇందులో కలబంద గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని సన్నని మంట మీద బాగా మరిగించుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టును పొడవుగా, మందంగా మరియు సిల్కీగా, మృదుగా మారుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ నూనె మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చూడండి, కొబ్బరి నూనెలో ఈ కలబంద అనేది బాగా ఇలా కలిసిపోయి మరిగిన తర్వాత
ఇలా నల్లగా తయారవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన చల్లారించుకోవాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేయాలి. మీరు దీనిని సన్నని క్లాత్ ద్వారా ఫిల్టర్ చేయొచ్చు, లేదా మీ దగ్గరున్న స్ట్రైనర్ ద్వారా కూడా ఫిల్టర్ చేయొచ్చు. స్ట్రైనర్లో ఫిల్టర్ చేయాలనుకుంటే కనీసం 2 సార్లు ఫిల్టర్ చేయాలి, లేదా క్లాత్ ద్వారా అయితే గనక ఒకసారి ఫిల్టర్ చేస్తే సరిపోతుంది. సో కలర్ అయితే చాలా బాగుంది కదండి. ఇదే కలబంద హెయిర్ ఆయిల్. దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు, సహజ సిద్ధమైన ఆయిల్ ఇది. కావాలంటే ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వాడుకోవచ్చు. చూసారు కదండి ఈ కలబంద హెయిర్ ఆయిల్ని. ఇది మన జుట్టుకు మాత్రమే కాదండి, చర్మానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన చేతులకు మరియు పాదాలకు కూడా మనం అప్లై చేసుకుంటే అవి చాలా మృదువుగా మారుతాయి. ఇంకా మీకు ఎక్కడైనా సరే పొడిబారినట్లుగా అనిపిస్తుందో అక్కడ మీరు ఈ ఆయిల్ని చక్కగా రాసుకోవచ్చు. చూసారు కదండి, అలోవెరా ఆయిల్ని మన ఇంట్లోనే ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఇది 100% న్యాచురల్ అండి. ఇది హెయిర్కి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో దొరికే ఇంత విలువైన వస్తువులను మనం పక్కన పెట్టేసి మార్కెట్లో కెమికల్స్తో కూడిన వాటి వెనుక మనం పరిగెడుతున్నామని చెప్పాలి. ఇంకా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటి వల్ల అలాంటివి ఏమీ ఉండవు. మనకు జుట్టుకి ఉపయోగమే తప్ప అసలు హానికరం అనేదే ఉండదండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ అలోవెరా ఆయిల్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే గనక వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడితే తప్పకుండా మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోరు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేసి ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత మీకు ఎలా పనిచేసింది అనేది కూడా కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన కేఎస్కే హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నమస్కారం.